గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ, ఇండియన్ నేవీ రిటైర్డ్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సార్ నాకు బుక్స్ కావాలంటున్నారు. సో లెట్ మీ టెల్ యూ, ఏదైతే టాపిక్స్ అడుగుతున్నారో డిఫరెంట్ టాపిక్స్ ప్రతి ఒక్కటి దీంట్లో పిక్చరైజ్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా ఆర్ట్ పేపర్ మీద నీట్గా మీరు చూసినట్లయితే బుక్స్ కాస్ట్ అనేది ఈ బుక్ 1000 రూపీస్ జనరల్ నాలెడ్జ్ బుక్. వీటితో పాటు ఆర్మీకి సంబంధించిన మీరు వెనకాల చూసినట్లయితే ఇక్కడ ఆర్మీ ట్రేడ్స్మెన్, జీకే ప్లస్ ఇంగ్లీషు, ప్రతి ఎగ్జామినేషన్కు నా దగ్గర బుక్స్ అనేది ఉన్నాయి. కావాలనుకుంటే తీసుకోవచ్చు, దెర్ ఇస్ నో కంపల్షన్. సో లెట్ us see క్వశ్చన్స్ ఏమేమి అడిగాడు అనేది. పీపుల్ కన్ఫ్యూజింగ్ అనమాట. సార్ 25 క్వశ్చన్లు ఉంటాయి, మీరు 50-60 క్వశ్చన్లు చెప్తున్నారు, ఇట్స్ ఆల్ ఫేక్ క్వశ్చన్స్ అని చెప్పి. లెట్ మీ టెల్ యూ క్లియర్లీ, ఆల్ ఓవర్ ఇండియా అనేది ఒక 40 రోజుల పాటు ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో షిఫ్ట్స్ అనేది షఫుల్ చేస్తారనమాట. అంతేగాని అక్కడ ఏదైతే ఎగ్జామ్ జరిగింటుందో ఇక్కడ జీకే అదే ఉంటుందని ఏమి రూల్ లేదు. జీకే అనేది వ్యారీ అవుతూ ఉంటుంది స్టేట్ టు స్టేట్. ఇన్ ద కేస్ ఆఫ్ ఇంగ్లీష్ మనం చూసినట్లయితే చాలామంది తక్కువగా రిమెంబర్ చేస్తారనమాట. అవి తక్కువగా అంటే ఓవరాల్ ఏవైతే గుర్తుకుంటాయో అవి మాత్రం పెట్టగలుగుతారు, కానీ క్లాస్ టెస్ట్లు గట్లా రిమెంబర్ చేయలేదు. కాబట్టి స్టాటిక్ ఉండొచ్చు, వేరీ అవ్వచ్చు, బట్ ఏదైతే తెలుసుకొని పోతే మంచిది. ఈ 1 month ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్ us see వితౌట్ వేస్టింగ్ టైం ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయనేది. పొటాషియం అల్యూమినేట్ సల్ఫేట్, దాని యొక్క కెమికల్ ఫార్ములా అడిగాడు. అంటే ఓవరాల్ ఏంట్రా అంటే ఆలం యొక్క కెమికల్ ఫార్ములా అడిగాడు. దట్ ఈస్ పొటాషియం అల్యూమినేట్ సల్ఫేట్. దీంట్లో పొటాషియం ఉంటుంది, ఆలం ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, K2SO4 Al2SO4 థ్రైస్ అని చెప్పి దీని యొక్క ఫార్ములా అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇటాయి డిసీజ్ అనేది దేనివల్ల వస్తుందంటే కాడ్మియం ఎక్స్పోజర్ వల్ల రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది జపాన్లో ఈ విధంగా రికగ్నైజ్ కావడం జరిగింది 1960లో. మనం జపాన్ ఇంటర్నట్లే మనకి గుర్తుకు రావాలి మినిమాతా డిసీజ్. దెర్ ఈజ్ ఎ బే, మినిమాతా బే అని ఒక బే ఉండిందనమాట. బే అంటే ఏంటంటే ఒక కొలన్ లాగా, అక్కడ చేపలు తిని వాళ్ళకి మెర్క్యూరీ పొల్యూషన్ కావడం జరిగింది. నెక్స్ట్ న్యాచురల్ రబ్బర్ అడగడం జరిగింది. ఇది ఒక దేని యొక్క పాలిమర్ అంటే ఐసోప్రీన్ యొక్క పాలిమర్. అంతేకాకుండా బిందుసారా చనిపోయిన తర్వాత, అంటే హీ వాజ్ సక్సీడెడ్ బై హిస్ ఓన్ సన్, దట్ ఈజ్ అశోక. మనకు తెలుసు బిందుసారా అశోకుడు కొడుకు అయితే బింబిసారా ఎవర్రా అంటే అజాతశత్రువు. ఆ రిలేషన్షిప్ మీరు నాకు చెప్పండి. ఇక్కడ బిందుసారాని కొడుకు ఎవరు? అశోకుడు. బింబిసార కొడుకు ఎవరు? మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 268 BCEలో ఇతను టేక్ ఓవర్ చేయడం జరిగింది. కళింగ యుద్ధంతో అతని పూర్తి రాజ్యం అంతా అంతమైపోయిందనమాట. దాని తర్వాత ఈ ఫైటింగ్ అట్లా స్టాప్ చేశాడనమాట. కళింగ ఈజిన్ ఎక్కడుంది అంటే ఒడిషాలో ఉంది. కళింగ వార్ అనేది ఎప్పుడు జరిగింది, ఆ డేట్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాగాల్యాండ్ అనేది మనం చూసినట్లయితే 16వ స్టేట్ అని చెప్పుకోవచ్చు. 1 డిసెంబరు వాళ్ళ యొక్క స్టేట్ డేగా జరుపుకుంటారనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే 2020 గ్లోబల్ టీచర్ ప్రైజ్ అనేది మనము చాలా ఇంపార్టెంట్. ఈ టీచర్ ప్రైజ్ ఎవరికి ఈ విధంగా రావడం జరిగింది అంటే దిజాలే అనే అతనుకు రావడం జరిగింది, రంజిత్ సింగ్ దిజాలే. ఎందుకు వచ్చిందంటే హెల్పింగ్ గర్ల్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ పూర్ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. మయోపియా అనేది ఎలా కరెక్ట్ చేయొచ్చు అంటే కాంకేవ్ లెన్స్ తోటి మనము మయోపియా అనేది కరెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే కాంకేవ్ లెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇట్స్ ఎ డైవర్జింగ్ లెన్స్ అనమాట. కాన్వెక్స్ లెన్స్ అంటే కన్వర్జింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాన్వెక్స్ అనేది హైపర్మెట్రోపియా అంటే లాంగ్ సైట్లో యూజ్ చేయడం జరుగుతుంది. కథక్కలి ఒక ఫేమస్ డ్యాన్స్ ఆఫ్ కేరళగా గుర్తుంచుకోండి. చాలామంది వీడియోలు చూస్తారు, జస్ట్ చూడడం అని కాదు, కొన్ని కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, వాటిని రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ సైంటిస్ట్ వాళ్ళు నేషనల్ హానరీ అవార్డ్, ఇప్పుడు బెస్ట్ సారాబాయ్ టీచర్ అనమాట. ఈ సూపర్ 30 ఎవరైతే ఆనంద్ కుమార్ బీహార్ నుంచి ఉన్నాడో అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్కి ఐఐటీ ఎగ్జామ్స్లో క్రాక్ చేపిస్తాడనమాట. అతను ఈ విధంగా రావడం జరిగింది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ సైంటిస్ట్. అక్కడి నుంచి ఈ నేషనల్ హానరీ అవార్డ్ 2021 అనేది. నెక్స్ట్ ఇంటర్పోల్ యొక్క ఇక్కడ మనం సౌత్ కొరియన్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కిమ్ జాంగ్ యాంగ్, ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్పోల్ కావడం జరిగిందనమాట. నైట్రస్ ఆక్సైడ్ మనకు తెలుసు లాఫింగ్ గ్యాస్, దాన్ని N2O అని చెప్పుకోవచ్చు. యాసిడ్ రెయిన్ ఫామ్ కావడానికి నైట్రోజన్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ ఈ రెండు చాలా మెయిన్ రీజన్ అనమాట. ఫర్దర్ రంజీ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించింది. దాండియా మనం చూసినట్లయితే గుజరాత్లో
గుజరాత్లో గార్బా అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. రామాయణ రాసింది వాల్మీకి మహర్షి. క్యాపిటల్ ఆఫ్ జర్మనీ అడిగాడు, బెర్లిన్ అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ లియాఖత్ అలీ ఖాన్. ఎలా సార్ అంటే, మన ఇండియా డివిజన్ ఎప్పుడైతే అయిందో ఇక్కడ పాకిస్తాన్ నుంచి మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు, ఇండియా నుంచి మహాత్మా గాంధీ. అదేవిధంగా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యారంటే జవహర్లాల్ నెహ్రూ అవ్వడం, ఇక్కడ లియాఖత్ అలీ ఖాన్ కావడం జరిగిందనమాట. మనకి ఏ విధంగా అయితే గాంధీ ఉన్నాడో అదేవిధంగా మహమ్మద్ అలీ జిన్నా ఫర్ ద పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. వైటమిన్స్ లోపం వల్ల షార్టేజ్ ఆఫ్ వైటమిన్స్ నీడెడ్ టు ప్రొడ్యూస్ ఎనఫ్ హెల్దీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది తగ్గిపోతాయన్నమాట. కాజిరంగా ఎక్కడుందిరా అంటే ఇది వన్ హార్న్ రైనోసరస్కి చాలా ఫేమస్. అస్సాంలో మనం చూడొచ్చు. మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా అక్కడే మనం చూడొచ్చు. ఫర్దర్ కామాఖ్య గుడి కూడా మనం అక్కడ చూడొచ్చు. ఆర్టికల్ 280 ఏం చెప్తుందంటే, ఫినాన్స్ కమిషన్ ఈజ్ కన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ ద ఆర్టికల్ 280 దట్ ఈస్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ అమాంగ్ ద స్టేట్ దెమ్సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాని కెమికల్ ఫార్ములా అడిగాడు, కాల్షియం సల్ఫేట్ ½ ఇది మామూలుగా మన చేతులు ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ ఇండ్ల మీద సీలింగ్స్లో అప్పుడు కానీ ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మహాకాళేశ్వర్ టెంపుల్ అనేది కట్టించింది ఎవర్రా అంటే ఇక్కడ లార్డ్ బ్రహ్మ అండ్ ఉజ్జయిన్లో మనం చూడొచ్చు అనమాట. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ లేదా వర్క్ అడిగాడు, దట్ ఈస్ జౌల్స్లో మెజర్ చేస్తారు. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻7 ఎగ్స్గా గుర్తుంచుకోండి. దీన్ని ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ ఎవరైతే ఉన్నాడో జేమ్స్ ప్రెస్కాట్ జౌల్ అనే అతను ఫార్ములేట్ చేశాడనమాట. గోదావరి దక్షిణ్ గంగా లేదా ద సౌత్ గంగా అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ రివర్ ఇన్ ద పెనిన్సులర్ ఆఫ్ ఇండియా అని పెనిన్సులర్ అంటే సౌత్ సైడ్ అనమాట. ఎందుకంటే 3 సైడ్స్ వాటర్ అనేది ఉంటుంది, దాన్ని పెనిన్సులర్ ఇండియా అంటారు అనమాట. బ్రెయిన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 3 ఉంటాయి, సెరిబ్రమ్, సెరిబెల్లం అండ్ మిడిల్ ఆబ్లాంగేటా అని సో ఈ విధంగా 3 పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది. కాల్షియం హైడ్రోక్సైడ్ అనేది మనం చూసినట్లయితే ఇది స్లాక్డ్ లైమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని అడిగాడు అనమాట, స్లాక్డ్ లైమ్ దీన్ని అని. సో అది CaOH ట్వైస్. అర్జున అవార్డు మొట్టమొదట 1961లో స్టార్ట్ చేయడం జరిగింది. మీనా షా ఎవరైతే ఉందో బ్యాడ్మింటన్కి, ఈమెకి మొట్టమొదట అర్జున అవార్డు అనేది రావడం జరిగింది ఇన్ 1962. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ నాగార్జున సాగర్ ఏదైతే ఉందో డ్యామ్, అది కృష్ణా నది పైన ఉందన్నమాట. అదేవిధంగా UNCED అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. దీన్నే మనము ఎర్త్ సమ్మిట్ ఎప్పుడు ఇక్కడ ఈ విధంగా స్టార్ట్ చేశారంటే రియో డి జెనిరో అని చెప్పుకోవచ్చు. 1992లో ఫస్ట్ ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్దరు పాలు పెరుగుగా కావడానికి కావాల్సిన బ్యాక్టీరియా లాక్టోబెసిలస్ అసిడోఫిలస్ అని ఉన్నారు. ఓవరాల్ ఈ బెసిలస్ బ్యాక్టీరియం అనేది అవసరం అవుతుంది. ఇది ఒక క్యాటలిస్ట్గా మనము చెప్పుకోవచ్చు అనమాట ఆ బ్యాక్టీరియము. బీబీకా మక్బరా ఎవరు కట్టించారంటే ఔరంగజేబ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఔరంగజేబ్ యొక్క వైఫ్ అండ్ అజమ్ షా మదర్స్, దట్ ఈజ్ బాను, వీటి యొక్క మెమొరీలో కట్టించడం జరిగింది. రౌలట్ యాక్ట్ అనేది 1919లో దీన్ని కట్టించడం జరిగింది. గాంధీజీ ఈజ్ ద మెయిన్ అని చెప్పుకోవచ్చు అనమాట దీని లీడింగ్. అదేవిధంగా క్విట్ ఇండియా కూడా చెప్పుకోవచ్చు మనము. ఈద్ మిలాద్ ఉన్ నబీ అనేది బిగిన్ చేయడం జరిగింది. ప్రాఫెట్ మహమ్మద్ ఈజ్ ద గై. వాళ్ళ వల్ల ఈ విధంగా అంటే వాళ్ళ బర్త్ యానివర్సరీ వల్ల ఈద్ మిలాద్ ఉన్ నబీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ముస్లిమ్స్. ద మోతీ మస్జిద్ వాజ్ బిల్డ్ బై ఎంపరర్ షాజహాన్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా మోతీ మస్జిద్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనం ఆగ్రాలో మనం చూడొచ్చు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, ఇంతకుముందు దీన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఫేస్బుక్ ఈ విధంగా ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్ అనమాట. వాట్సాప్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ హ్యాస్ నౌ టీమ్డ్ అప్ విత్ వాట్సాప్ ఎవరితోటి లింక్ పెట్టుకుందంటే బ్యాంకులు SBI, HDFC, ICICI అండ్ యాక్సిస్ బ్యాంక్ తోటి ఈ విధంగా పేమెంట్ లింక్ పెట్టుకుందని అడిగాడు అనమాట. చంద్రశేఖర్ ఆజాద్ ఎవరైతే ఉన్నారో తను ఈ విధంగా కాల్చుకొని చనిపోయాడు అనమాట. తనకి తొడ మీద తగులుతున్నట్లనే గోలీ వేరే వాళ్ళది, నేను ఎందుకు చనిపోవాలా బ్రిటిషర్స్తో అని అందరు తనే షార్ట్ డెడ్ ఇన్ ద పార్క్ అనమాట. ఆ పార్క్ పేరు అడిగాడు, ఆల్ఫ్రెడ్ పార్క్ అని చెప్పుకోవచ్చు. ఇది అలహాబాద్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో, గుర్తుంచుకోండి. జాండీస్ అనేది మనం చూసినట్లయితే ఇది ఎందుకు వస్తుందంటే బైలిరుబిన్ ఇన్ ద బ్లడ్ అనేది ఎక్కువ కావడం వల్ల రావడం జరుగుతుంది. దాన్నే మనము హైపర్ బైలిరుబినియా
మియా అని చెప్పుకోవచ్చు. ఇది ఒక వైరస్ నుంచి వస్తుంది అడిగాడనమాట. వైరస్ నుంచి దేని నుంచి వస్తుందంటే వైరస్ నుంచి వస్తుంది. నమ్దపా నేషనల్ పార్క్ అనేది అతిపెద్ద నేషనల్ పార్కు నార్త్ ఈస్టర్న్ ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నిన్నది మొన్నది వీడియోలు కంపల్సరీ చూసుకోండి. నేను ఫస్ట్ షిప్లో ఉండేటివి వచ్చి సెకండ్లో పెట్టడం థర్డ్లో పెట్టడం అలా చేయను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆల్ ది వీడియోస్. అగైన్ ఆల్ షిప్స్ అంటా కానీ మిస్ అయినట్టు మాత్రమే పెడతాను, మళ్ళీ నేను ప్యారలల్ చేయను అనమాట. ఎందుకంటే దెర్ ఈజ్ నో యూజ్ ఆన్ మేకింగ్ అగైన్ అండ్ అగైన్. సో ప్లీజ్ ప్లేలిస్ట్ పక్కా చూడండి, మీకు నచ్చిన టాపిక్స్ అన్నీ చదువుకోండి, ఇంగ్లీష్ చూసుకోండి, హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ వర్ హెల్డ్ ఇన్ ఏథెన్స్లో జరిగాయి. అది గ్రీస్ నగరంలో 1896లో చెప్పుకోవచ్చు అనమాట. కుతుబ్ మినార్స్ 5th floor వాజ్ కన్స్ట్రక్టెడ్ బై, ఇక్కడ ఇల్తుత్మిష్ కట్టించడం జరిగిందనమాట. ఫర్దర్ ఐరన్ పిల్లర్ ఆఫ్ కుతుబ్ మినార్ అక్కడ మెహరూల్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆ ఐరన్ పిల్లరు ఎవరు బిల్డ్ చేశారంటే చంద్రగుప్త II అని చెప్పుకోవచ్చు. రత్నావళి ఎవరు రాశారంటే హర్షవర్ధనుడు. ఆయన ప్రియదర్శిని అనే పుస్తకం కూడా రాయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందా అంటే నైరోబి, కెన్యా యొక్క రాజధానిలో. ద క్లోజెస్ట్ ప్లానెట్ టు సన్ ఏదిరా అంటే మెర్క్యూరీ అని చెప్పుకోవచ్చు. ఇది టోటల్ టైమ్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్ నాకు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇండియా అనేది ఎప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మెంబర్ అయింది అంటే మనము హిరోషిమా నాగసాకిలో ఆ 6th August 9th August 1945లో జరిగిన తర్వాత ఏ విధంగా అయితే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 24th October 1945లో సెటప్ చేయడం జరిగిందో వారం తర్వాత ఇండియా మెంబర్ అయిపోయిందనమాట. సో వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద యునైటెడ్ నేషన్స్. సో వారం తర్వాతనే అయిపోయిందని చెప్పుకోవచ్చు. మేడన్ వన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఎవర్రా ఇండియాలో తీసుకోండి అంటే 1913లో మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు. ఆయన లిటరేచర్ గీతాంజలికి రావడం జరిగింది. ఎర్త్క్వేక్ మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారంటే సిస్మోగ్రాఫ్ అనేది వాడతారు. స్కేల్ ఏదిరా వాడతారంటే రెక్టర్ స్కేల్ అని చెప్పుకోవచ్చు అనమాట. బ్లడ్ సర్క్యులేషన్స్ కనిపెట్టింది విలియం హార్వే. బ్లడ్ గ్రూప్స్ కనిపెట్టింది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వైటమిన్ డి అనేది క్యాల్సిఫెరాల్ని మనం చెప్పుకోవచ్చు. గుప్తా డైనాసిటీ ఫౌండర్ అడిగాడు. శ్రీగుప్తుడు గుప్తా డైనాసిటీ ఫౌండరు. మౌర్య డైనాసిటీ ఫౌండర్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఇఫ్ యూ డోంట్ నో ఫకింగ్ ఫౌండర్స్ అండ్ డైనాసిటీస్ నేను చెప్తున్నాను, మీరు యూ గో టు హెల్. ఖచ్చితంగా ఆ టాపిక్స్ వైజ్ చదువుకోండి. ఖచ్చితంగా ఈ బుక్లో బొమ్మలతో సహా ఇచ్చిన. ఈ బుక్ కొంటే బాగుపడతారు, లేదంటే కళ్ళు పోతాయి చెప్తాను. మ్యాక్సిమం పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద మొబైల్ ఓన్లీ. మొబైల్ ఈజ్ ద ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్. ఈవెన్ ఐఎమ్ యూజింగ్ దిస్ యాంటీ గ్లేర్ గ్లాసెస్. పోతారు కొడకల్లారా చెప్తున్నా. బెటర్ యూజ్ ఇట్ యువర్ ఆఫ్లైన్ కూడా చదవడానికి ట్రై చేయండి. సో చాలా ఇంపార్టెంట్. నా ఇంటెన్షన్ బిహైండ్ దిస్ వీడియో ఈస్ మేకింగ్ దిస్ బుక్. 4 లక్షలు ఖర్చు పెట్టా 1000 పుస్తకాలకి. లెట్ మీ టెల్ యూ గైజ్, దిస్ బుక్ ఈజ్ సంథింగ్ lakhs of rupees ఇచ్చినా కూడా మార్కెట్లో నీకు దొరకదు. సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ యూ, కొద్దిగా తలకాయ పెట్టండి. యు ఆర్ గోయింగ్ టు ద యూనిఫామ్ సర్వీస్. ఎక్కడైతే ఐసైట్ బాగుండాలి. ఐసైట్ ఒక్కసారి వచ్చిందంటే మీరు తల కింద తపస్సు చేసుకున్నా కూడా ఐసైట్ కరెక్ట్ చేసుకోలేరు. సో బెటర్ యూ టేక్ ద బుక్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. బుక్ నచ్చలేదంటే ఐ విల్ గివ్ యూ రెడీ మనీ బ్యాక్. నాకొద్దు నీ డబ్బులు. సెండ్ ద బుక్ బ్యాక్ అండ్ ఐ విల్ గివ్ యూ ద మనీ బ్యాక్. ఐ కెన్ అష్యూర్ యూ. ఊరినే తయారు చేయలేదు బుక్. ఐ హ్యాడ్ ఇన్వెస్టెడ్ మై 3 years ఆఫ్ మై లైఫ్ టువర్డ్స్ దిస్ బుక్. సో ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఐ వాంట్ యూ గైస్ టు పుట్ ఎ లైక్ యాజ్ వెల్ యాజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. సో బేకింగ్ సోడా అడిగాడు. సోడియం బైకార్బోనేట్ NaHCO3. అండ్ ఇఫ్ ఐ సే కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్. జర్మనీ క్యాపిటల్ అడగడం జరిగింది, బెర్లిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ వరల్డ్ వార్ 28 July 1914 నుంచి 11 November 1918. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది గాంధీజీ ఆటోబయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెహ్రూ అడిగితే డిస్కవరీ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఫోక్ డ్యాన్స్ యాజ్ అ డ్రెస్ కోడ్ ఆఫ్ గుమ్రా అనేది మనం చూసినట్లయితే ఎక్కడ మనం ఈ ట్రైబల్ డ్యాన్స్ చూడొచ్చు అంటే ఒడిశాలో చూడొచ్చు. శ్రీ అనిల్ బైజాల్ అనే అతను హీ హెస్ టేకెన్ ఓవర్ యాజ్ ద 21st LG ఆఫ్ ఢిల్లీగా గుర్తుంచుకోండి. ఆది శంకరాచార్య ఎవరైతే ఉన్నారో ఇతను ఈ విధంగా కేదార్నాథ్ టెంపుల్ కట్టించడం జరిగిందనమాట. చార్ధామ్లో అదొకటి. కేదార్నాథ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. గోదావరి అనేది నాసిక్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. శ్రీలంక లార్జెస్ట్ సిటీ అడిగాడు. కొలంబో. నౌ వీ హ్యావ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ శ్రీలంక ఈజ్ జయవర్ధనే కొట్టే. ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక్కడ దాదాబాయి నౌరోజీని పిలుస్తారనమాట. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్
ప్రస్తుతము CEO ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు అంటే అమితాబ్ కంత్ అని చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ వాంట్ యూ గైస్ టు హ్యావ్ ఎ లుక్ ఇన్ ప్లేలిస్ట్. అండ్ ఎవరికైతే అనిపిస్తుందో సార్ మీరు ఎక్కువ క్వశ్చన్ చెప్తున్నారని, దట్ ఈస్ ఫర్ యూ గైస్ ఓన్లీ. యూ బెటర్ వేకప్. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. తెలుగులో ఇంతకన్నా మంచి ఛానల్ ఐ కెన్ ఛాలెంజ్ యూ. దెర్ ఇస్ నో అదర్ ఛానల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ కంపేర్డ్ టు మై ఛానల్. నా బుక్స్ ఉన్నట్లు ఇండియాలోనే బుక్స్ లేవు. సో బెటర్ యూ టేక్ దిస్. డోంట్ పాయింట్ అవుట్ మీ. నీకు నాలెడ్జ్ లేనప్పుడు యూ హ్యావ్ నో రైట్ టు పాయింట్ అవుట్ సమ్వన్. అంతేగాని మాకు అర్థం కాలేదు సార్ అంటే నేర్చుకోండిరా, షార్ట్ కట్స్ నేర్చుకోండి. అంతేగాని మాకు మ్యాథ్స్ అర్థం కాలేదు సార్ నేను పోతాను అంటే పోండ్రా, నాటకాలు ఆడండి ఇంటికాడ కూర్చొని. నో బడీ లిజన్స్ యువర్ ఎక్స్క్యూజెస్. ఢిల్లీలో ఉన్న ముఖర్జీ నగర్లో ఉన్న పుస్తకాలన్నీ ఐ హ్యావ్ మై బుక్స్ ఇన్ మై నా ర్యాక్లో ఉన్నాయన్నీ. సో లెట్ మీ టెల్ యూ, యూ విల్ నెవర్ పాయింట్ సమ్వన్ సార్ ఈ షార్ట్ కట్స్ నాకు అర్థం కాలేదని. యూ బెటర్ టు టేక్ ద మెటీరియల్ ఆర్ బెటర్ టేక్ వాట్ ఎవర్ ద టాపిక్స్ ఆర్ బీన్ గివెన్. మీకు సిగ్గు లజ్జా ఉంటే కామెంట్ మీ సార్ ఐ హ్యాడ్ సీన్ అప్ టు ద లాస్ట్ ఎండ్ వరకు చూసానని చెప్పి కామెంట్ చేయండి. లేదంటే ఫక్ ఆఫ్ ఫ్రమ్ మై ఛానల్. బెటర్ అన్సబ్స్క్రైబ్ ఫ్రమ్ మై ఛానల్. అంతేగాని డోంట్ గివ్ బ్లడీ బుల్షిట్ ఎక్స్క్యూజెస్. సార్ ఇది రాదు అది రాదు. రాదు అంటే రాకుండా పోతావు. హియర్ ఐ హ్యాడ్ ఇన్వెస్టెడ్ అగైన్ 4 lakh rupees. 4 లక్షలు పెట్టడం ఆషామాషి కాదు. ఫర్ యూ గైస్ ఓన్లీ. మ్యాక్సిమం పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్. ఇఫ్ యూ వాంట్ యూ టేక్ ఇట్, అదర్వైజ్ ఫక్ ఆఫ్ ఫ్రమ్ మై ఛానల్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. జై హింద్. అండ్ కామెంట్ మీ సార్ ఐ హ్యాడ్ సీన్ ఫుల్ వీడియో.